ప్రార్థించ పరమ తండ్రి కవిలించును, స్వరమునెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. స్వరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన తండ్రి అని నీ పిలువగా తనయుడా నీతా పలుకును. తండ్రి అని నీ పిలువగా తనయుడా నీతా పలుకును. ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయును. ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. మోకరించి ప్రార్థించగా సమీపముగానే చేయును. మోకరించి ప్రార్థించగా సమీపముగానే చేయును. మనవులెల్లా మన్నించును, మహిమతో నలంకరించును. మనవులెల్లా మన్నించును, మహిమతో నలంకరించును. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. కుటుంబముతో ప్రార్థించగా కొదువ ఏమీయు లేకుండును. కుటుంబముతో ప్రార్థించగా కొదువ ఏమీయు లేకుండును. ఐక్యతలో నివసించును, శాశ్వత జీవము అచడుండును. ఐక్యతలో నివసించును, శాశ్వత జీవము అచడుండును. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. సంగముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును. సంగముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చును, ఆత్మవరములతో నింపును. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చును, ఆత్మవరములతో నింపెను. ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోవును. ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోవును. కోట్లు ధాన్యముతో నింపెను, కొత్త పానము త్రాగించును. కోట్లు ధాన్యముతో నింపును, కొత్త పానము త్రాగించును. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును. ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును. యేసు రూపము నాకిచ్చును, యేసు రాజ్యము నన్ను చేర్చును. యేసు రూపము నాకిచ్చును, యేసు రాజ్యము నన్ను చేర్చును. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థనా. వందనాలు వందనాలండి. వందనాలండి. అక్క వందనాలండి మీ అందరికి. వందనాలు. స్టార్ట్ చేయమంటారా? సరే చెప్పండి. అక్క గారు ఇప్పుడు ప్రార్థన
సందేశమును మనకు తెలియజేస్తారు. అందరికీ వందనాలమ్మా. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా కన్న తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ కంటికి పొగలే కాపాడుతున్న ప్రభువా, మీ స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ శుక్రవార దినంలో సహోదరులంగా చేరి ఇలాగ నీ సన్నిధులు గడిపే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు మేము ఏమైనామది కేవలం నీ కృప మాత్రమే ప్రభా. కృపతో రక్షించి కంటికి పొగలే కాపాడుతూ నీ సన్నిధిని దినదినం మాకు దయచేస్తూ మేము మీతో మీరు మాతో సంభాషించే భాగ్యం దయచేసిన తండ్రి స్తోత్రాలు వందనాలు. ఆయన వాక్యం చెప్పే నీ దాసురాలు ఎంతో బలహీనరాలు, జ్ఞానం శక్తి లేదు, జ్ఞాపక శక్తి లేదు, జ్ఞానం లేదు. కానీ వచ్చిన అవకాశాన్ని తండ్రి నీ కొరకు ఉపయోగపడాలని ఆశతో నిలబడి ఉండగా ప్రభు మీరే మీ ఆత్మ సహాయం దయచేయండి. నాతో మాతో మాట్లాడండి. మేమందరము ఆత్మీయంగా తండ్రి ఇంకా క్షేమం పొంది ప్రార్థనలో ఎదుగుటకు మీ సహాయం దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో స్తుతించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడే మనం ప్రార్థన గురించి ఒక పాట విన్నాం కదా. నేను కూడా ఇంకొకటి ఒక చరణం రాసుకున్నాను. పోయిన వారమే మాకు కూడా మేము ప్రతి శుక్రవారం కడపలో 11 to 4 సిస్టర్స్ ప్రేయర్ లో గడుపుతాం, ఫాస్టింగ్ ప్రేయర్. ఆ రోజే విన్నాను, అంతకుముందు నేను వినలేదు. ఆ పాట ఒక్క చరణం రాసుకున్నాను. ప్రార్థించే సమయము ప్రశస్తం. ప్రశస్తం అంటే ఎంత అమూల్యమైన దానికి కదా మనం ఆ మాట వాడతాము. కాబట్టి దేవునికి ప్రార్థన చేయడం అనేది చాలా ప్రశస్తమైన విషయము. ప్రార్థించుటే గొప్ప భాగ్యం. జీవం గల దేవునితో, సృష్టికర్త అయిన దేవునితో మొరపెట్టడం అనేది ఎంతో గొప్ప భాగ్యము. ప్రార్థన విశ్వాసికి ప్రాకారం అంట, భద్రత. తెలుసు కదా ప్రాకారం అంటే. ప్రార్థనే ఆత్మశక్తికి మూలం. మనం ఆత్మీయంగా ఎదగాలంటే ప్రార్థనే మనకు అవసరం అన్నమాట. ప్రార్థనే విశ్వాసికి ఆయుధం. సైతాన్ని జయించాలంటే మనకు ఆయుధం ఏంటి? ప్రార్థనే అనేది. కాబట్టి ప్రార్థనా సమయం చాలా ప్రశస్తమైంది. మనం ఏమంటే ఒక ప్రార్థనకు అలవాటు అయిన తర్వాత అది ఈజీగా మనము పోతున్నాం. కానీ మనం ఆలోచన చేస్తే సృష్టికర్త అయిన దేవునితో, జీవం గల దేవునితో మాట్లాడుతున్నాము. ఎంతసేపైనా మాట్లాడవచ్చు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు. దివారాత్రులు మొరపెట్టినా కూడా ఆయన వినేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెవులు మందం కాలేదంటారు. కాబట్టి ఈ ప్రార్థించే సమయం చాలా అమూల్యమైంది. ఈ ప్రార్థన గురించి కొంతమంది భక్తులు వ్యక్తం చేసిన వాక్కులు నేను రాసుకున్నా, అది కూడా విందాము. ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్ అన్నారు. మీకు తెలిసిండొచ్చు, నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నేనేమి పెద్ద బోధకురాలను కాదు, మీరంతా ఆత్మీయంగా ఇంకా బాగా ఎదిగిన వాళ్ళే. కానీ నాకు దేవుడు ఇచ్చిన తలంపులు మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్. ప్రార్థన లేని జీవితము శక్తి లేని జీవితం అన్నాడు ఒక భక్తుడు. ఇంకొక భక్తుడు ఏమన్నారంటే, ఏ ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబము కలిసి నివసిస్తుంది అంటా ఉన్నారు. తర్వాత మూడోది, సఫరింగ్ స్టిమ్యులేట్స్ ప్రేయర్. మన కీర్తనలలో ఉంది. శ్రమ ప్రార్థనను రేపుతుంది. మన శ్రమలు ఏం చేస్తాయంటే ప్రార్థన వైపు మనల్ని రేపుతాయి, నడిపిస్తాయి అన్నమాట. తర్వాత ప్రార్థనలో మనం గమనిస్తే భక్తుల ప్రార్థనలు కానీ, దావీదు కీర్తనలలో కానీ ప్రార్థన స్తుతి రెండు కంబైన్డ్ గా ఉంటాయి. స్తుతి ఏం చేస్తుంది? మనం స్తుతించడం మొట్టమొదటి మన జీవితంలో చేసిన ఫస్ట్ విషయం ఏంటంటే స్తుతి చేయడం ఆయనకి ఇష్టం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అన్నారు. అది ఒప్పిదము అన్నారు. అంటే తప్పకుండా మనము చేయవలసిన కార్యము, అది దేవునికి సంతోషం కలిగించే కార్యము. ఆ స్తుతి చేయుట ద్వారా దేవునికి సంతోషమే గాక మనకు శోభ అంట. తర్వాత మన ఆత్మీయ స్థితిని కూడా ఈ స్తుతి అనేది మారుస్తుంది. ఎంతగా మనం ప్రభుని స్తుతించినప్పుడు అంతగా మనం ఆత్మీయంగా ఎదిగేదానికి వీలుంది. స్తుతి మన ఆత్మీయ స్థితిని మారుస్తే ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. మనకి ఏ సమస్యలు, ఏ ఇక్కట్లు, ఏ ఇబ్బందులు వచ్చినా మన పరిస్థితులన్నీ మార్చేది ప్రార్థన. కాబట్టి స్తుతి ప్రార్థన రెండు ఒకదానికొకటి కంబైన్ గా ఉంటాయి అన్నమాట. ఇంకొకటి, ప్రార్థించే వ్యక్తి దేవునికి దగ్గరగా ఉంటాడు. క్లోజ్ అయిపోతాం కదా ప్రభుతో సంభాషిస్తా ఉంటే. ఇప్పుడు 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళు అంటారు. మన దినమంతా ప్రభుతో మాట్లాడినప్పుడు దేవునితో మనకు సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది, సహవాస భాగ్యం ఏర్పడుతుంది. కాబట్టి ప్రార్థనకు చేరి వచ్చిన మనము ఈ రోజు నేను
నాకు ఇచ్చిన ప్రభు ఇచ్చిన ఆలోచనలు ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు మన ఆలోచన ఎలా ఉంది, దేవుని ఆలోచన ఎలా ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది, దేవుని ఆలోచన ఎలా ఉంటుంది. ఇంకను ప్రార్థన అంటే ఏంటి? బెగ్గింగ్. టు ప్రే మీన్స్ టు బెగ్. బెగ్ అంటే అడుక్కోవడం, బ్రతిమాలడం. ఈ రోజుల్లో బెగ్గర్స్ లేరు, కానీ ఒకప్పుడు బెగ్గర్స్ ఉండేవాళ్ళు. ఎంత సేపు అయినా వాళ్ళు సాధించుకుంటారు, బతిమాలుతా ఉంటారు, అమ్మా 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 అని. కాబట్టి ప్రార్థన అనేది కూడా టు ప్రే మీన్స్ టు బెగ్, ప్రార్థించాల. కానీ మనం ఏం చేస్తామంటే, సమస్య వచ్చినప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉందో యెషయా గ్రంథము 31వ అధ్యాయం తీసుకుందాము. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుతాను, చూడండి. యెషయా గ్రంథము 31వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. 3వ వచనములో, ఐగుప్తీయులు మనుష్యులే కాని దేవుడు కాదు. మనము దేవుని ఇశ్రాయేలులం కదా, యెహోవా చేత విమోచింపబడినాం. మనము కూడా ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేయబడినాం కదా. ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనకు సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఫస్ట్ చేస్తా ఉండే పని ఏమింది? దేవుని యొద్ద విచారింపకుండా ఎక్కడికి పోతాం? ఐగుప్తు అంటే లోకస్తులు, వాళ్ళ హోదాలు, మినిస్టర్స్, ఇంకా ఎమ్మెల్యేలు, లేక ధనవంతులు, ఇంకొకరిని ఆశ్రయిస్తే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి మనము లోకస్తుల వైపు చూస్తాం. ఎందుకు? వాళ్ళు ధనవంతులు, వాళ్ళ భాగ్యవంతులు, వాళ్ళ హోదాలు ఉన్నాయి, పలుకుబడి ఉంది అనేసి మనము లోకం వైపు చూస్తాము. దేవుడు ఏమంటున్నాడు? వారిని ఆశ్రయించి వారికి శ్రమ అంటా ఉన్నాడు. తర్వాత ఇంకా అక్కడనే 30వ అధ్యాయము 1వ వచనంలో ఏమనుందంటే, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు, వారు నా నోటి మాట విచారణ చేయక అంటాడు. చూడండి, ఇక్కడ మళ్ళా మన దేవుణ్ణి అడగకపోవడం అనేది పాపం అన్నమాట. పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేసుకుందరు. మొదటేమో సమస్య వస్తే అన్యుల వైపుకు, లోకం వైపు పోతాము, లోకస్తులను ఆశ్రయిస్తాము. ఇంకా తర్వాత ఏం చేస్తాం? మనము దేవుని దగ్గర ఆలోచన చేయకుండా ఒక పాపం కూర్చుకున్నట్లుగా మన ఆలోచన చేస్తాం, ఎట్లా అని. దేవుని వారు నా నోటి మాట చేయక అంటారు. పరో బలం చేత తమను తాము బలపరుచుకుంటారు. ఐగుప్తు నీడను శరణొచ్చుటకు ఐగుప్తునికి ప్రయాణము చేయదు. లోకపు నీడను చూసి మనం భ్రమపడిపోతా ఉంటాము. దాన్ని ఏమంటున్నాడు ప్రభు? పాపములకు పాపం కూర్చుకున్నట్లుగా అంటున్నారు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారంటారు. మనం రాజుల గ్రంథంలో చూస్తాం, రాజులు ఎంతో భక్తిగా జీవించిన వాళ్ళు చివరి దినాలలో సిరియా రాజులతో ఒప్పందం చేసుకుని దేవుని సెలవు లేకుండా ఎంత నష్టపోయినారో మనం చూస్తాము. కాబట్టి సమస్య వచ్చినప్పుడు మనం ఎవరిని విచారించాలనేది మనకి ఇక్కడ తేటగా తెలుస్తా ఉంది. మనం ఏం చేస్తాము? కొంచెంసేపు మన ఆలోచన, కొంచెం సేపు లోకస్తుల ఆలోచన. తెలుసు మనకు ఎవరి ఆలోచన తీసుకోవాలి? సమస్తము నెరవేర్చగలిగిన సృష్టికర్త ఆలోచన మనము తీసుకోవాలి. మనకు తెలిసిన వాక్యం అవుతుంది. కీర్తనలు 118 తీయండి. కీర్తనలు 118, 8, 9లో క్లియర్ గా ఉంది మనం ఎవరిని ఆశ్రయించాలని. ఇక్కడ మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏది మేలు? ఇక్కడ క్లియర్ గా మనకు తెలుసు. మనం వింటున్నాం, ఎన్నో సార్లు ఎన్నో వాక్యాలు వింటున్నాం, కంఠస్థ పెడుతున్నాం, చదువుతున్నాం. కానీ మన బలహీనతలోనే మనము సాగుతా ఉన్నాం అన్నమాట. ఇక్కడ క్లియర్ గా దేవుడు అంటున్నాడు, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటారు. కానీ మనం ఏం చేస్తాం అంటే, ఫస్ట్ మన ప్రయత్నాలన్నీ చేశాక ఆ ప్రయత్నాలన్నీ కుదరినప్పుడు అప్పుడు మళ్ళా మనం ప్రభు వైపుకు చూస్తాం.
నిజానికి ప్రభు మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చినంటే గ్రంథమంతా వాగ్దానాలమయమే. వాగ్దానాలు ఎన్నున్నాయని క్రీస్తునందు అవునన్నట్లున్నాయని కొరింథీ పత్రికలో ఉంది. కాబట్టి మనము నమ్మతగని వారమైన ఆయన నమ్మతగిన దేవుడుగా ఉన్నాడని కూడా ఈ గ్రంథంలో సెలవిస్తుంది. మనకి ఇంకా కీర్తనలు 34 ఒకటి చూస్తాం చూడండి. దేవుని వాగ్దానాలు ఎంత చక్కగా ఉంటే మనం చేసే పని ఇంకెట్లా ఉందో మనం ఆలోచన చేస్తాం. కీర్తనలు 34లో నేను అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను చూడండి. 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములు అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించరు. 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. తర్వాత, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. 15వ వచనం, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. 17వ వచనం, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. 19వ వచనము, నీతిమంతును కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఇక్కడ మనం చూస్తే భయములన్నిటిలోంచి తప్పిస్తాడంట, శ్రమల నుంచి రక్షిస్తాడంట, మొర పెడితే ఆలకిస్తాడంట. తర్వాత ఏ మేలు కొదవలు, ఆయన ఆశ్రయించే వరకు ఏ మేలు కొదవలేదంటాడు. అసలు ఆయన దృష్టి అంతా మన మీదే ఉందంట, నీతిమంతుల మీదే ఉందంట. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయంట. మనమైతే ఎవరైనా మాట్లాడు మనకి ఇష్టం లేకపోతే విన్నట్టు ఉంటాం, కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. ఒగ్గి చక్కగా చెవి ఒగ్గి ఆలకిస్తాడు. మనము మలాఖీ గ్రంథంలో కూడా ఆ మాట ఉంది, దేవుని ఎందుకు భయభక్తులుగా మాట్లాడుకుంటున్నాను కానీ చెవి ఒగ్గి ఆలకించినాను అంటే అంత శ్రద్ధగా మన మొర వినేవాడున్నాడు, సహాయం చేసే దేవుడున్నాడు. 17వ వచనములో, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. ఒక్క శ్రమ కాదు, ఏ శ్రమ అయినా విడిపించే దేవుడు మనకున్నాడు. 19వ వచనములో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వస్తాయి, అనేక సమస్యలు మనకు వచ్చిన అన్నిట్లో నుంచి ప్రభు విడిపించే దేవుడు ఉన్నాడు. ఈ అధ్యాయం ఎన్నిసార్లు చదివింటామో మన జీవితాల్లో. కానీ మన బలహీనత ఏంటంటే తొందరగా పెద్ద సమస్య వచ్చినప్పుడు గబగబ వేరే వాళ్ళ దగ్గర పరిగెత్తాం, వాళ్ళ ఆలోచనల కోసమో వాళ్ళ సహాయం కోసమో పరిగెడతాం. లేకపోతే కూర్చొని మన ఇంట్లోనే గడ్డంకిన చేపెట్టుకొని మన ఆలోచనలు చేస్తాం. కానీ వెంటనే సమస్య వచ్చిన వెంటనే మోకాళ్ళ పైకి వచ్చేది చాలా తక్కువ అనుకుంటాను. చిన్న చిన్న వాటికైతే మోకరిసిన, పెద్ద సమస్య వస్తానే పరిగెడతాం అనిపిస్తుంది. నా మట్టుకు నేను మా కుటుంబంలో గురించి, మా నాన్న దగ్గర నుంచి మేము నేర్చుకోగలిగిన దేవుని కృప వలన, సమస్య వచ్చింది అంటే, సమస్య అంటే ఐ ఒక పెళ్లిలో, చదువులో, కాలేజీ సీట్లో, ఇంకా ఏమేమి మన అవసరాలు ఏమున్నాయో అప్పుడు నాన్న వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే నాన్న మంచం మీద సెంటర్లో పడుకోవడమో కూర్చోండి చుట్టూ మోకరించమంటారు. మంచం చుట్టూ మోకరించే వాళ్ళం. ఎప్పుడు నాన్న ఒక రికమెండేషన్ కోసమో, ఒక ట్రాన్స్ఫర్ కోసమో, ఉద్యోగం కోసం, మరి దేనికోసమో ఎవరిని అడిగినట్లు మేము అసలు ఎప్పుడు గమనించాము. ఎప్పుడు వాళ్ళు ఉదయం లేసి అమ్మ నాన్న కలిసి ప్రార్థన చేసేవాళ్ళు, 5 గంటలకు గట్టిగా చేసుకునేవాళ్ళు. తర్వాత ఇక సమస్య వచ్చినప్పుడు రోజు కుటుంబ ప్రార్థన మా ఇంట్లో ఉంటుంది. మధ్యాహ్నం పూట నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే, పోస్ట్ ఆఫీస్ లో నాన్న పోస్ట్ మాస్టర్ కాబట్టి ఇంటికి ఆఫీస్ మధ్యలో ఒక తలుపే ఉంటుంది. ఆఫీస్ అయి వచ్చిన వెంటనే భోంచేసి నాన్న నడుము వాల్చి నాన్న సమస్య విషయమే ప్రార్థన చేసేవాళ్ళు తప్ప వాడు కూర్చొని ఆలోచన చేసినట్టుగానే ఇంకొకరి కోసం పరిగెత్తినట్టుగా మేము గమనించాం. నిజంగా అది ఎంతో మాకు మాదిరిగా ఉంది. దేవుని కృప వలన అట్లాంటి ప్రార్థన అభ్యాసం పేరెంట్స్ ద్వారానే మాకు అబ్బిందని చెప్పగలం అనమాట. అది దేవుడు మన నుంచి కోరేది కూడా అదే. ఏదైనా, అది ఏ శ్రమ అయినా, ఏ సమస్య అయినా, ఏదైనా ముందు నా దగ్గర విచారణ చేయండి, నన్ను అడగండి. నన్ను అడగకుండా ఎందుకు ఆలోచన చేస్తాడు? ఆలోచన చెప్పేవాడిని నేనే కదా. ఇంకా మనకుంది కదా ఆయన ఆలోచనలు ఎలాంటివో కూడా మనకు యెషయా గ్రంథంలో ఉంది కదా. యెషయా 55లో ఉంచండి, ప్రభు ఆలోచనలు ఎంత ఉన్నతమైన. యెషయా 55:8 చదువుతాను చూడండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవులు నా త్రోవలు వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో
మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఆయన ఉన్నతమైన ఆలోచన కలిగినవాడు, ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైనవి మనకి ఇవ్వాలని ఆయన ఆలోచన చేస్తా ఉంటాడు. కానీ మనమేం చేస్తున్నామంటే మానవ బలహీనత అన్నమాట అది. కాబట్టి దేవుడు మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉన్నాడు, మీరు నా దగ్గర విచారించండి అని. ఇంకా అసలు ప్రభువు మనసు ఎట్లుందంటే, మనమే లోకాన్ని విచారించినా, మనం ఆలోచన చేసినా, ప్రభువు మనసు మనకు 30వ అధ్యాయంలో నుంచి చూడండి, యెషయా 30లో ఆయన ప్రేమ ఎంతగా ఉందంటే, యెషయా 30వ అధ్యాయము 18వ వచనంలో, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారు ధన్యులు అంటాడు కింద. మన ఏంటో దయ చూపాలని ఆయన ఏం చేస్తున్నాడంట, ఆలస్యం చేస్తున్నాడు. కొన్నిసార్లు సమస్యలు మనం మొరుపెట్టినప్పుడు, మనం వేరే వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు మన సమస్య లేట్ అయిపోతాంటే కారణం ఏమంటే దేవుడే చేస్తా ఉంటాడనమాట. ఇంకా దయ చూపించాలా, నేను నా బిడ్డల పట్ల ప్రేమ చూపించాలి, ఉన్నతమైనవి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన ఆలస్యం చేస్తా ఉంటాడు. మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడంట. ఇది ఎంత మంచి మాట చూడండి. నిలబడుకున్నాడు. ఎప్పటికీ నా బిడ్డలు నా దగ్గరకు వస్తాడా, ఇస్తామా? ఏంది నా దగ్గరికి రాకుండా మనుషుల్ని ఆశ్రయిస్తున్నారే, వీళ్ళ సొంత ఆలోచన చేస్తున్నారే, ఏంటబ్బా ఇంతగా వీళ్ళు నేర్చుకుంటున్నా, ఇంతగా వాక్యం ద్వారా నేను వాళ్ళకు ప్రత్యక్షపరచుకున్నా, వీళ్ళు గ్రహించలేకున్నారే, అయ్యో నా బిడ్డలు నా దగ్గరికి రావాలని చెప్పేసి ఆయన ఏం చేస్తా ఉన్నాడు, నిలబడి ఉన్నాడంట. కాబట్టి ఆయన మన కోసం నిలబడిన ఆయన ఎరిగి మనం ఆయన కోసం కనిపెట్టేవాళ్ళేమో. ఎవరైతే కనిపెడతారో వాళ్ళు ధన్యులని కూడా వ్రాయబడింది. ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అని ఉంది. ఇంకా అక్కడనే కింద ఎంత బాగుందంటే, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చు. మనమేమో మన ప్రయత్నాలు, మన ఆలోచనలు, మన సొంత కథలు మనం ఒక పక్క పడుతున్నా, దేవుడు దయ చూపించాలని, కరుణ చూపించాలని నిలబడి, ఎప్పుడు నా బిడ్డ వస్తారా, ఎవరు నా కోసం కనిపెట్టుకొని ఉంటారా అని మన మాట వినగానే ఉత్తరం ఇస్తాడు. అంటే ఇంగ్లీష్ లో స్పాంటేనియస్ అంటారు. నిజంగా కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. అంత గొప్ప దేవుడు సహాయం చేసేదానికైనా సిద్ధంగా ఉన్నాడు. తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో కృప చూపే దేవుడు, నీ దేవుడు అంటే దేవుడు లేడు అని కూడా వాక్యంలో ఉంది. ఆయన ఆయన చాచిన హస్తం, ఆయన బాహు ఎంతో విశాలమైంది. ఆయన అందరికీ ఉపకారి. అడిగిన ఇస్తున్నాడు, అడగని కూడా ఇస్తున్నాడు. గాలి, నీరు, సూర్యరశ్మి మనకు తెలియటలు వీటి విలువ మన కరోనాలో మనకు కాస్త తెలిసింది విలువ, గాలి విలువ ఎంత అయిందని. కానీ ప్రభు అన్ని వీటికే సిద్ధంగా ఉన్నాడు అనమాట ఆయన. కానీ మనమే మన బలహీనతను బట్టి మనమే దూరంగా ఉన్నాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన్ని అడుగుటకు, ఆయన పైన ఆధారపడటకు మనము నేర్చుకోవాలి. మన సొంత ఆలోచనలు కాకుండా దేవుని ఆలోచనలు ఉన్నతమైన అని చెప్పేసి మనం ఆయన ఆలోచనల కోసము కనిపెట్టాలి. ఇంకొక మాట అంటాడు, యాకోబు 4:2లో ఒక మాట అంటారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మనం ఏం చేస్తున్నాం, దేవుని అడగటం లేదు కదా. తర్వాత ఇంకా 8వ వచనంలో ఏమంటాడంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూసారు ఎంత బాగుందో. మీరు దేవుణ్ణి అడగడం లేదు కాబట్టి మీకు దొరకటం లేదు. ఇంకా మనకు తెలుసు కదా, అడుగుడి మీకు ఇవ్వబడిన వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి మనకు. కానీ మనము సమస్య వచ్చినప్పుడే మన మనస్తత్వం బయటకు వస్తుంది, అప్పుడు మన బలహీనత బయటకు వస్తుంది. తొందరగా వేరే వేరే ఆలోచన చేస్తాం. కానీ ప్రభు ఏమంటున్నాడు, నన్ను అడగండి, నా దగ్గరికి రండి, నన్ను అడగకుండా ఏమీ మీరు చేయొద్దండి, నేను కరుణించాలని ఉన్నాను, దయ చూపాలని ఉన్నాను, నేను నిలబడి మీకోసం ఎదురు చూస్తున్నాను, అడగండి అయ్యమ్మా అని చెప్పి దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. మనం దేవుని యుద్ధకు వస్తేనంట, దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును. మనం ఒక్క అడుగు ముందేస్తే దేవుడు 100 అడుగులు ముందేసేవాడుగా ఉన్నాడు. మనము తెలిసిందే కదా, తప్పిపోయిన కుమారుని విషయంలో కుమారుడు తండ్రికి అవిధేయుడై వెళ్ళిపోయి ఎంతో నష్టపోయి అక్కడంతా భ్రష్టు బట్టి తనకు బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది.
తండ్రికి తెలియదు, ఆయన బుద్ధి వచ్చినప్పుడు అని గ్రహించలేదు తండ్రి. ప్రతిరోజు బిడ్డ కోసమైనా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడైనా నా బిడ్డ మనసు మార్చుకొని వస్తాడా, నా బిడ్డ మనసు మార్చుకొని అని ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. కాబట్టి వాడు దూరంగా ఉన్నప్పుడే తండ్రికి పరిగెత్తుకొని పోయి ముద్దు పెట్టినాడండి. అది మాట ఎంత మనకి టచింగ్ గా ఉంది చూడండి. ప్రతిరోజు చూస్తూనే ఉంటే కదా, తండ్రి ఎదురు చూస్తూనే ఉంటే కదా బిడ్డ కనపడేది. అంటే తప్పిపోయినా, మనం దూరం పోయినా, దేవుణ్ణి ఆశ్రయించకపోయినా, ఆయన నమ్మిన బిడ్డలను మనం ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కొన్నిసార్లు బుద్ధి చెప్పినా దారికి తీసుకొని వస్తాడు. కొన్నిసార్లు క్షమించి తెలియనిలే మన బిడ్డలు, అమాయకులే బిడ్డలు అన్నట్లుగా ప్రేమతో దగ్గర తీసుకుంటాడు. పరిగెత్తి వచ్చినాడు. అది ఎంత మనకు ప్రోత్సాహకరంగా, మన ప్రభువు ఎంత మనకు దగ్గరగా ఉన్నాడు, ఎంత ప్రేమగా ఉన్నాడు, ఎంత సహాయం చేయాలని, కరుణించాలని, దయ చూపాలని నిలబడుకోనున్నాడంట. కూర్చొని కూడా లేదంట. అంతేకాదు, మన పక్షంగా మనం బలహీనం కాకుండాలని చెప్పశక్యం కాని మూలుతో ఆయనే మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అదే సమయం మనం అడగాల అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ మనకు కాబట్టి మనము ఈరోజు మనం ఒక చిన్న అంశం నేర్చుకుందాం. మన ప్రార్థనలో, ప్రభువా అడుగుటకు నేర్పించండి, మీ పైన ఆధారపడుటకు నేర్పించండి అని ప్రార్థన చేస్తాం. అడుగుటకు, మిమ్మల్ని ప్రతి విషయంలో మిమ్మల్ని అడుగుటకు నేర్పించండి, మీ పైన ఆధారపడుటకు నేర్పించండి. మన ప్రభు ఎలాంటి వాడంటే, యెషయా గ్రంథం 64 తీసుకొని చూడండి. యెషయా గ్రంథము 64:24 వచనంలో ఎంత మంచి మాట ఉందంటే, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించను. చూసారా ఎంత మంచి దేవుడు. వేడుకొనక మునిపే ఇచ్చేస్తాడంట. మన అక్కర్లు ఎరిగి ఆయన మనం కొన్నిసార్లు ఉంటాం కదా, అడిగి ఊహించు వాటన్నిటి కంటే అత్యధికంగా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు, అడుగుచుండగా ఇస్తాడు. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించను. ఇంకా పూర్తిగా మన ప్రేయర్ పూర్తి కాకముందే మనం హిజ్కియా రాజు గురించి చూస్తాము. హిజ్కియా రాజు మొరపెట్టినప్పుడు ఆ నడిమిశాల నుంచి యెషయా అక్కడ పోకముందే దేవుడు జవాబిచ్చి పంపిస్తాడు, నీకు బాగు చేస్తానని. అంటే ఎంత స్పాంటేనియస్ గా దేవుడు జవాబిస్తాడు. మనకు విశ్వాసం ఒకటే ఉండాల్సింది. వేడుకొనకపోయినా ఉత్తరం ఇస్తాడు, మనవి చేస్తుండగా మన ప్రభు ఆలకించే దేవుడు. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, మరి ఇంక అన్ని దేవునికి తెలుసు కదా, మనం ఎందుకు అడగాలి, ఏం అడగకపోతే అని ఇయ్యొచ్చు కదా అంటాం. దీన్ని మనం కొంచెం ఆలోచన చేస్తే, ఏదైనా పిల్లలు అడిగితే ఇస్తే సంతోషంగా ఉంటుందా మనకు? అడగకుండా ఇస్తే దాని వాల్యూ ఎట్లుంటుంది చూడండి. తర్వాత ఇంకా అంతేకాకుండా పిల్లలు ఎప్పుడు మనతో మాట్లాడాలి, వాళ్ళు ప్రతి అంశం మనతో షేర్ చేసుకోవాలని ప్రతి పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు పెద్దోళ్ళు ఎంత దూరంగా ఉంటే, వీడు ఒక్కటి కూడా మాకు ఏమి చెప్పడు, వీడు అంతా వీడే వాడు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు అని అనుకుంటాం మనం. చిన్నప్పటి నుంచి ఎంతసేపు అయినా మన బిడ్డలు మనతో మాట్లాడాలి, మనతోనే ఉండాలి, మనతోనే షేర్ చేసుకోవాలని తల్లిదండ్రులంగా మనం ఎట్లా ఇష్టపడతామో, అట్లానే దేవుడు నా బిడ్డలు నా దగ్గర రావాలి, నాతో మాట్లాడాలి, నాతో గడపాలి, ఆయన మనతో గడపాలని చాలా ఇష్టం. కాబట్టి ఆయన కొన్నిసార్లు రాని రాని అని నిలబడుకున్నాడు. రాని రాని వస్తారు, ఇంకా కొంచెం లేట్ చేస్తే ఇంకా వస్తారేమో, ఇంకా కొంచెం లేట్ చేస్తే నా దగ్గరకు వస్తారేమో అనే ప్రేమ కలిగి, కరుణ కలిగి ఆయన చేతులు చాపుకొని ఉన్నాడనమాట. కాబట్టి మనం ఏం నేర్చుకుందాం ఈ రోజు మొట్టమొదటి అంటే, ముందుగా ఏ అంశమైనా, ఏ చిన్న అంశమైనా దేవుణ్ణి అడిగేదానికి నేర్చుకుందాం. నాకు ఇదే ఎప్పుడు చెప్పేద్దామా అక్క, నేను ఒక చిన్న పాత్ర కొనుక్కోవాలనుకున్నా, ముందు ప్రేయర్ చేసుకుని మీ అన్నని అడుగుతాను, ఒకడు వద్దంటే నాకు బాగుండదు. నాకు కూడా అట్లాంటి ఫీలింగ్ ఏముంటుంది. తను చెప్పిన తర్వాత నేను కూడా ఏదన్నా అడిగినప్పుడు జనరల్ గా ఎందుకు అంటారు కదా హస్బెండ్స్, ఎందుకని అని అంటే అప్పుడు కొంచెం మనకు చూపు కనిపిస్తుంది. అవసరం ఉండే కదా మనం అడిగిందని అనుకుంటాం. నా నేచర్ అలాంటిది. తను చెప్పిన తర్వాత నేను కూడా ప్రతి చిన్నది ఇంట్లో అవసరాలు కొనాలనుకున్నప్పుడు చెప్పే అలవాటు నేర్చుకుని, తను చెప్పేది ప్రతి చిన్నది నేను ముందు ప్రార్థన చేసుకుని నేను అడుగుతాను, అక్క లేకుంటే ఎందుకంటారని. అది సహజంగా మనం ఫేస్ చేసి, కానీ చిన్న అంశమైనా దేవుడు దాన్ని లక్ష్య పెట్టి అక్కడ పరిస్థితులు అనుకూలపరుస్తాడు. వాళ్ళకు కూడా అవులే అవసరం ఉండే కదా అడిగింది, ఇది ఇంట్లో ఒక అవసరం లేని వాళ్ళు కూడా మనకు ఒకే చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి విషయంలో కంప్లీట్ గా మనము దేవుని చిత్తం అని దేవుణ్ణి అడిగి ఏ పని చేసినా కూడా
దాని వలన మనకు ఏమైతుందంటే జయం దొరుకుతుంది. ఇంకా అసలు ఆ విషయంలో మనము దావీదు మహారాజు గారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రతి విషయంలో ఆయన ప్రభువా ఈ యుద్ధానికి పోవాలా వద్దా, ఈ పని చెయ్యాలా వద్దా అని అడిగేవాడు. అసలు మొదటి సమయాలు 30 అధ్యాయం తీయండి. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా తను ప్రభు వైపు చూసిన విధానం చూస్తే మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, మొదటి సమయాలు 30 అధ్యాయం ఇక్కడ ఏం జరిగింది? అమాలేకులు దండెత్తి తెచ్చినారు, సిగ్లక్ మీద పడినారు, అందరిని కొట్టినారు, ఆ సిగ్లకును కాల్చి వేసినారు, ఘనులను అల్పులను అక్కడ నుండి ఆడవారిని అందరినీ చంపకుండా చెరపట్టుకొని తీసుకొని పోయినారు. దావీదులు వాళ్ళు యుద్ధం కన్నా పోయినప్పుడు మళ్ళా వెనక్కి వచ్చేస్తారు. ఆకీష్ రాజు ఒత్తుపోనాయన అంటే వెనక్కి వచ్చినప్పుడు మొత్తం కాల్చబడింది. భార్యలు, కుమారులు, కుమార్తెలు వీళ్ళందరూ చెరలోకి పోయినప్పుడు ఆయన ఏడ్చుటకు శక్తి లేనంతగా అందరూ ఏడుస్తారు. వాటి తర్వాత కింద 6వ వచనం చూస్తే, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణం విసికినందున రాళ్లు రుబ్బి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని 8వ వచనంలో, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారందరిని దక్కించుకుందాం అని సెలవిచ్చాడు. అంత క్లిష్ట పరిస్థితుల్లో దేవుని దగ్గర విచారణ చేయాలంత ఓపిక ఉంటుందమ్మా? ఒక కథంతా కాలిపోయింది, భార్యలు బిడ్డలు పోయినారు, వీడు చంపటానికి రాళ్ళు తీసుకున్నారు. కానీ ప్రభువుతో ఉండే తన అనుబంధాన్ని బట్టి, తన అభ్యాసాన్ని బట్టి, ప్రభువు పైన ఆధారపడి తన జీవితాన్ని బట్టి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ఆ క్లిష్ట సమయంలో కూడా ముందు ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నాడు. యెహోవా యొద్ద విచారణ చేశాడు. ఏం ప్రభువా వెళ్ళమంటారా, నేను కలుసుకుంటాను. ప్రభు ఆలకించి వెళ్ళని జవాబిచ్చినాడు. చూడండి, ఈ అభ్యాసం మనకు చాలా అవసరం అనిపిస్తుంది. ఆ మటుకు నేను నేర్చుకున్నాను ఈ వాక్యం చదువుతున్నప్పుడు. ప్రతి విషయంలో ఆయన అడగకుండా ఒక స్టెప్ కూడా మనము అడిగితే అన్ని ఆయనే చూసుకుంటాడు అనేది మనకు ఈరోజు ఒక పాఠం. రెండవది, ఓపికను గురించి యాకోబు 5వ అధ్యాయము 7వ వచనం చూస్తాం చూడండి. యాకోబు 5వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను చూడండి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనచ్చు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి అన్నాడు. మనం ప్రార్థన చేసిన తర్వాత ఓపికతో కనిపెట్టడం చాలా అవసరం. కానీ ఇది చాలా కష్టమైన పని. నాలాంటి తొందర మనుషులకు మాకు త్వరగా అనే భావం ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? బీ పేషెంట్, బీ ప్రేయర్ఫుల్. ఓపికతో ఉండండి, ప్రార్థించండి. ఓపికతో ఉండండి, ప్రార్థించండి అంటున్నాడు. ఇక్కడ ఎవరికి పోలుస్తున్నాడు? వ్యవసాయదారునికి పోలుస్తా ఉన్నాడు. మనకు తెలుసు, అంటే మీరు ఉద్యోగస్తులు కొంత పల్లెల్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. తొలకరి వర్షం ఎప్పుడు పడుతుందా అని కనిపెట్టుకొని ఉంటారు. వచ్చాక విత్తనం వేస్తారు, ఆ పంట పండి మళ్ళా అది తీసుకోవటానికి మళ్ళా వర్షం కావాలి, ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళా వర్షం పడినప్పుడు సంపద, మళ్ళీ పంట పండిన తర్వాత అది ఇంటికి వచ్చేంత వరకు 3-4 నెలలు, కొన్ని అయితే 10 నెలలు వాళ్ళు ఓపికతో కనిపెట్టింటారు. ప్రభు వాళ్ళకి పోలుస్తా ఉన్నాడు. ఓపికతో కాచుకోండి అంటున్నాడు. మీరును ఓపిక కలిగి ఉండి అంటా ఉన్నాడు. ఇది చాలా అవసరం. మనం ప్రార్థించిన తర్వాత జవాబు కొరకు కనిపెట్టడం. కొన్నిసార్లు స్పాంటేనియస్ గా ఇమీడియట్ గా ఇస్తాడు, కొన్నిసార్లు ఇప్పుడేమన్నా ఆలస్యం చేస్తాడు. కానీ కనిపెట్టుకోవడం అనేది చాలా కష్టంతో కూడిన పని. కానీ మనల్ని ట్రైనప్ చేసేందుకు, దేవుని కొరకు మనం ఎదురు చూసేందుకు ఆలస్యమైనప్పుడు ఓపికతో మనం కనిపెట్టాలంటారు. అందుకే కదా వాళ్ళు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఏమంటాడు? ఊరక నిల్చుండి చూడండి అన్నాడు. అది ఎంత కష్టంతో ఉన్న అంశమో. అక్కడ వెనక పక్క ఫరో తరుముకొస్తున్నాడు, ముందు పక్క ఎర్ర సముద్రం ఉంది. ఊరక నిలిచి చూడాలంటే ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి. ఉన్నారు, జయం పొందినారు. ఎర్ర సముద్రము చీలింది, తాటుకోగలిగినారు. నయోమి కూడా రూతుతో అంటుంది, బోయస్ దగ్గరికి వెళ్ళి ఊరకుండుము అంటుంది.
అందుకే భక్తులు ఏమంటారంటే వెయిటింగ్ టైం ఈజ్ నాట్ వేస్టింగ్ టైం. మనం కనిపెట్టలేము కానీ కనిపెట్టే టైం వృధా కాదు అని. ఎంతసేపు అయినా మనం ఇన్స్టాంట్ గా జవాబు రావాలి, అప్పుడప్పుడే వస్తే మనకు బల ఉత్సాహం, అప్పుడు అందరికీ చెప్తా ఉంటాము. కానీ ఆలస్యం తర్వాత వచ్చిన తర్వాత చెప్పేదానికి మనకు అంత మనసు రాదు. కానీ ప్రభు ఏమంటున్నాడు, ఓపికతో కలుపుకోండి అంటున్నాడు. అప్పుడు రెండో అంశం మన ప్రార్థనలో, ఓపికతో కనిపెట్టుటకు నేర్పించండి ప్రభువా అని ప్రార్థనలో నేర్చుకున్నాం. ఒకటి, అడుగు, ప్రతి విషయము మీ దగ్గర అడుగుటకు, మీపైన ఆధారపడటకు నేర్పించండి. రెండవది, ప్రార్థించిన తర్వాత జవాబు కొరకు మీ సన్నిధిలో ఓపికతో కనిపెట్టుటకు నేర్పించండి ప్రభువా అని అడుగుదాం ప్రభువును. మూడవది, ప్రభు ప్రార్థన అవుతుంది. లూకాసు వార్త తీస్తాం సినిమా, లూకాసు వార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 42వ వచనము 40 నుంచి చదువుతాను చూడండిమా. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించింది. నీ చిత్తమే సిద్ధించును గాక అనేది ప్రభు ప్రార్థన. ఇది నేను అనుకుంటాను మనం చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన చిత్తానికి మనం లోబడాలన్నప్పుడు మనలో ఎంతో భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రభు పైన నమ్మకం ఉండాలి, ప్రభు పైన ఆధారపడాలా అనేది కంప్లీట్ గా సరెండర్ కావాలని ఎన్నో అంశాలు ఉన్నాయి. మనం ఎందుకంటే మనం మనస్తత్వం ఎట్లుంటుందంటే మనలో ఒకటి కోరిక పెట్టుకొని ప్రభు నీ చిత్తం నెరవేర్చమంటాం, కానీ మనం అనుకుందే నెరవేరాలన్న భావం మనలో ఉంటుంది. కానీ నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాలి అంటే మనము సంపూర్ణంగా ప్రభువుకు డెడికేట్ చేసుకొని సంపూర్ణంగా సరెండర్ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనిపిస్తుంది. నా జీవితంలో ఒకసారి నేను కూడా ఫేస్ చేసిన ఒక పెద్ద సమస్య వచ్చింది. అది 5.5 సంవత్సరాలు తీరలేదు. ఇప్పుడు నేను చెప్పినట్లు ఎంతమంది రాజకీయ నాయకులు, మనుషులను, ఆలోచనలు, ఎన్ని ప్రయత్నాలు, ఒక ప్రార్థన చేస్తున్నాము, ఒక ప్రయత్నాలు చేస్తున్నాము, ఒక పక్క రకరకాలుగా ఇంకా నా వల్ల కాలేదు. అప్పుడు ఏమని ప్రార్థిస్తానంటే, ఏం చేస్తావు చేసే ప్రభా, నా చేత కాదు, ఇంకా నీ చిత్తం ఏమి చేస్తావో చేయాలి, సరెండర్ అయిపోయినా. చెప్పాలంటే ప్రభువు అంత తర్వాత మాకు జవాబిచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించారనమాట. కాబట్టి మనం ఆయన చిత్తాన్ని అంగీకరించాలంటే అది చాలా గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది. ఇంకా అయితే ఆయన ఎప్పుడైనా మేలే చేస్తాడు, ఎప్పుడైనా ఏ మేలు చేయకుండా మానడు. మనకంత ఓపిక ఉండదు, సహనం ఉండదు, మానవ మాత్రము బలహీనమైపోతాము, కృంగిపోతాము, సమస్యలు ఎదుర్కొనే శక్తి ఉండదు, తెలివిలేనితనం ఉంటుంది. ఎన్నెన్నో ప్రార్థనేమో రాత్రింబగలు చేస్తుంటాం కానీ ప్రభు దీనికి పరిష్కారం చూపిస్తాడన్నంత విశ్వాసంలో కొరత ఉంటుంది. తర్వాత ఏమైనా చేయి ప్రభు అని చెప్పలేము. ఇప్పట్లో ఒక పాట కూడా వింటున్నాం, ఏమైనా చేయగలడు, ఏ స్థితినైనా మార్చగలడు అని. ఏమైనా చేయగలడు ప్రభు. మనకంత విశ్వాసం కావాలి, అంత సరెండర్ కావాలా. అట్లా మనం సరెండర్ అయినప్పుడు మనకు పూర్ణ శాంతి ఉంటుందని సామెతల్లో ఉంది చూడండి అమ్మా. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో మనం అంత సరెండర్ అయితే దేవుడు మనకు నెమ్మదిస్తాడు చూడండి. సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. పూర్ణ హృదయంతో మనం నమ్మకం ఉంచితే మనకేం దొరుకుతుంది? జవాబు దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది అన్నమాట. కాబట్టి ఈరోజు మనం 3 అంశాలను గురించి ప్రార్థనలు, ఎన్నో అంశాలు ప్రార్థన చేస్తున్నాము. నాకు దేవుడు ఈ 3 తలంపులు ఇచ్చినాడు.
ప్రతి విషయంలో మొదటిగా ఆయన్ని అడుగుటకు నేర్పించండి ప్రభా, మీపైన ఆధారపడటకు నేర్పించండి. రెండవది, మీ జవాబు కొరకు ఓపికతో కనిపెట్టుటకు కావలసిన ఓపికను మాకు నేర్పించండి, కనిపెట్టుటకు మాకు నేర్పించండి అని మనం ఎంతో మంది కనిపెట్టిన భక్తులను చూస్తున్నాం. ఒకరి చూడడం వేరు, వినడం వేరు. మన జీవితంలో మనము ఆధారపడ్డాం. మూడవది, ఆయన చిత్తానికి మనం సంపూర్ణంగా సరెండర్ చేసుకోవాలి. కాబట్టి నీ చిత్తానికి మేము సరెండర్ అయ్యే జీవితం మాకు దయచేయండి ప్రభువా అని మనము సరెండర్ అయినప్పుడు ఆయన సంపూర్ణమైన జవాబు ఇస్తాడు. తర్వాత మరి ప్రార్థనకు వస్తున్నాము. ప్రార్థనకు వస్తున్నప్పుడు మనం ఎలా రావాలని కొన్ని చిన్న తలంపులు చెప్పి నా మెసేజ్ ముగిస్తాను. కీర్తనలు 139లో దావీదు మహారాజు ఏం సెలవిస్తున్నాడో చూడండి. 139లో ఎంత చక్కగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తను ఎలా పరిశీలించుకుంటున్నాడు. 23వ వచనం, దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాస్కరమైన మార్గం నా ఎందున్నదేమో చూడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చే మనము పరీక్షించుకోవాలి. దేవా నువ్వు పరిశోధించు, నువ్వు పరీక్షించు, నీకేమైనా మా ఆయాస్కరమైన మార్గం ఉందో చూడు అని మనం సిద్ధపడి రావాలి, రిఫ్రెష్ అయ్యి రావాలి. మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు దుమ్ము ధూళి తగులుతుందని చెప్పేసి మనం ఏం చేస్తాము, ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చి కాళ్ళు ముఖము కడుక్కుంటాం. అలాగే మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన సన్నిధిలో పరీక్ష చేసుకుని ఏ కల్మషం లేని రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి రావాలి. ఇంక మన దేహం దేవునికి ఆలయము. మనం మాట్లాడుతూ ఉండేది జీవం గల దేవునితో, పరిశుద్ధ దేవునితో మనం మాట్లాడుతున్నాము. పరిశుద్ధ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వినయ భయభక్తులతో శుద్ధ హృదయంతో మనం రావాలి. ఎలా రాగలం శుద్ధ హృదయం అంటే ఎఫెసీ 5:20 కదా, కలంకము ముడత మచ్చ లేకుండా వాక్యంతో. వాక్యం మనల్ని గద్దిస్తుంది, మనల్ని బలహీనతలను తప్పులను వాక్యం చూపించినప్పుడు సరి చేసుకొని శుద్ధి చేసుకొని, మనకు తెలియకుండా మనం చేసింటే కూడా ప్రభువా నువ్వు పరీక్షించు, నువ్వు పరిశీలించు, నువ్వు పరిశోధించు, నీకు ఆయాస్కరమైన నాలో ఏముందని చెప్పేసి మనం వాక్యంతో మనము రిఫ్రెష్ చేసుకుని ఎస్తేరు ఎట్లా జీవిత పరిమళంతో ఆ రాజుగారి దగ్గరకు వచ్చిందో అలాగో పరిమళ భరితమైన జీవితం కలిగి దేవుని సన్నిధికి రావాలి. దేవుడు కూడా మనకు హెచ్చరిస్తున్నాడు. యెషయా 1:16లో చూడండి, కడుక్కొనుడి శుద్ధి చేసుకొనుడి అని. కాబట్టి దేవుని సన్నిధిలో రక్షింపబడినాము, ఆయన చేత ఆయన రక్తంతో కడగబడినాము. కానీ దినదినము మన జీవితంలో మనకు అంటుకునే మలినాల నుంచి దినదినము వాక్యం అనే ఉదకంతో మనము శుద్ధి చేసుకుంటూ దేవుని సన్నిధిలో మన బలహీనతలు ఒప్పుకుంటూ ప్రభు మనకి రెడీగా ఇత్తడి గంగాళం అక్కడే పెట్టినాడు కదా దేవుడు శుద్ధి చేసుకోవటానికి. కాబట్టి రిఫ్రెష్ అయ్యి మనం దేవుని సన్నిధికి రావాలి. ఇంకోటి రెండవది, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము 1 పేతురు 5:7 చదవండమ్మా. 1 పేతురు 5:7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇంకా మనం చింతలన్నీ ఆయన మీద వేసేదానికి వస్తున్నాం కదా, మన సమస్యలన్నీ ఆయన చెప్పుకుంటానికి వస్తున్నాం కదా. కాబట్టి మనం ఎలా ఉండాలంటున్నాడో సమస్తం ఆయన మీద వేయాలి. మన భారాలన్నీ ఆయన పైన వేసి రిలాక్స్డ్ గా ఉండాలి. ఎందుకంటే మనము ఫిబ్రవరి 11:6లో కూడా ఒక మంచి మాటను చూడండి అమ్మా. ఫిబ్రవరి 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలం దయచేయువాడనియు నమ్మవలెను కదా. అది కదా, అది మన చింతంతా ఆయన మీద వేయాలి. దేని గురించి చింతించకుండా సమస్తం ఆయన భారం, మన భారాన్ని ఆయన పైన మోసి రిలాక్స్డ్ గా ఉండాలి. ఎందుకు అంటే ఫలం ఆయన ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఆయన ఉన్నాడనియు ఇంకేమన్నాడు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా అన్నాడు కదా. ఫలం దయచేసే ప్రభు మనకుండగా, ఏమైనా చేయగలిగిన ప్రభు మనకుండగా దేవుని సన్నిధిలో ఇంక నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఆయన అన్ని భారాలు ఆయన పైన పంపిస్తానని మనం రిలాక్స్డ్ గా దేవుని సన్నిధిలో రావాలన్నమాట. అలా మనం రిలాక్స్డ్ గా సంపూర్ణంగా డెడికేట్ చేసుకొని మన భారాలన్నీ ఆయన
సన్నిధిలో మనం మోపినప్పుడు మనకు జవాబు కూడా యెషయా 26:3 చూస్తాను చూడండి మా. యెషయా 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకునో నీవు వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూసారా ఎంత బాగుంది? ఇంకోసారి అవుతాను చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడు. ఏలయనగా ఎందుకు వస్తుంది శాంతి అంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు కదా. విశ్వాసం ఉంచినాము కనుక మనం ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటామో అప్పుడు మనకి ఏం దొరుకుతుంది? రిలీఫ్ దొరుకుతుంది అనమాట. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి మనము మనల్ని రిఫ్రెష్ చేసుకొని రావాలి. దేవుని సన్నిధిలో మన భారాలన్నీ ఆయన పైన వేసి రిలాక్స్డ్ గా ఉండాలి. ఇంకా అన్ని ఆయన చూసుకుంటాడబ్బా, ఇంకా నేను చెప్పేసుకున్నాను ఆయనకు తెలుసు, అన్ని ఆయనతో చెప్పుకున్నాను, ఆయన అన్నీ చేయగలడు, ఏమైనా చేయగలడు అనుకున్నాం కదా. ఏమైనా చేయగలడు, స్థితి మొత్తం మారుస్తాడని ఎంత మంచి పాట ఈ దినాల్లో మనకి వినపడతా ఉంది. నిజంగా ఆ పాట విన్నప్పుడు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. తర్వాత కీర్తనలు 140 అట్లా ఉన్నప్పుడు మనకి ఏం దొరుకుతుంది? రిలీఫ్ దొరుకుతుంది. కీర్తనలు 145 ఒక మంచి మాట ఉంచండి అమ్మా. కీర్తనలు 145 18, 19 ఎవరైనా తీసినా చదవండి. 18, 19. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించే వారందరినీ కాపాడు. ఎంత మంచి మాట అమ్మా, ఎంత మంచి వాగ్దానం. దేవుని సందులో మనం సరెండర్ అయినప్పుడు ఎంత రిలీఫ్ దొరుకుతుందంటే తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. హార్ట్ఫుల్ గా మన భారాలన్నీ ఆయన పైన వేసి he can do all things, ఆయన అన్ని చేయగలడని విశ్వాసంతో రిలీఫ్ గా మనం పొరపెట్టినప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే సమీపంగా ఉన్నాడంట. సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు. మన కోరికలు నెరవేరాలి అంటే మనలో ఏముండాలి? ఆయన యందు భయభక్తులు ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఆయన ఏమైనా చేయగలని విశ్వాసం మనలో ఉండాలి. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును, యెహోవా తను ప్రేమించి వారందరినీ కాపాడు. ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు మనం అలా విశ్వసించగలుగుతున్నామా, అలా ఆధారపడగలుగుతున్నామా అని ఆలోచన చేసినప్పుడు చాలా వెనుకబడి ఉన్నాం అనుకుంటాను. నా మటుకు నేను ఈ దినాల్లో ఉండే పాట కూడా ఒక పై చరణం రాసుకొని వచ్చిన. నిజముగా మొర్రపెట్టిన దేవుడు ఆలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానం ఇయ్యకుండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లలకు ఆయన మేలు చేయకుండునా. ఈ వచనానికి సంబంధించిన మాట అది. నిజముగా మొరపెట్టినప్పుడు ఆలకించకుండా ఉంటాడా? మొర్ర అనేది ఎంతో హృదయపూర్వకంగా వచ్చేది. అడగడం వేరు, మొర్ర పెట్టడం వేరు. ప్రార్థనలో కూడా ఎన్నో రకాల ఆర్తధ్వని. తర్వాత మొదటి దాని నుంచి నీ పిల్లల కొరకు నీ హృదయాలు కుమ్మరించమంటాడు. ఇట్లా ప్రార్థనలో కూడా ఎన్నో రకాల స్టెప్స్ ఉన్నాయి. నిజంగా మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించుకుని ఉంటాడు. మన మనసు ఎరిగిన దేవుడు, మన సమస్యలు ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు, మన దగ్గరకు వచ్చేవాడు, వినేవాడు, ఫలం దయచేసే దేవుడు మొరపెట్టినప్పుడు ఆలకించుకుని ఉంటాడా? అది ఇప్పుడు అనుకున్నాం కదా, ఓపిక కావాలి మనకు. సహనముతో కనిపెడితే సమాధానం లేకుండా ఉంటాడా? ఎలాంటి వాడు మన దేవుడు? జీవం కలిగిన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని. మనం మారిపోతాం, మన బుద్ధి మారిపోతుంది, మన ప్రేమ మారిపోతుంది, కానీ ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు. అనుదినము మన ఎడల ఆయనకు నూతనముగా వాత్సల్యత విలాప వాక్యం. దినదినము ఆయనకు ప్రేమ పెరుగుతుంది. మనమే ప్రేమించవలసిన రీతిగా మనం ప్రేమించడం లేదు, ఆధారపడవలసిన రీతిగా ఆధారపడటం లేదు, మొరపెట్టవలసిన రీతిగా మొరపెట్టట్లేదు, కనిపెట్టవలసిన రీతిగా కనిపెట్టడం లేదు. ఆయనకు సరెండర్ అయి జీవించలేకున్నాం కనుకనే మన ప్రార్థనలకు జవాబు రాకుండా ఆలస్యం జరుగుతా ఉంది. కానీ ఆయన నిలబడి కనిపెట్టుకునే ఉన్నాడు, ఎప్పుడు వస్తారా, ఎప్పుడు నమ్ముతారా అని. కాబట్టి జీవం వల్ల దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు, మాట్లాడే దేవుడు మన దేవుడు. చెప్పాడు కదా, ఐగుప్తు వాళ్ళు మనుషులు,
అన్నిల విగ్రహాలు అవి నోరుండి పలకవు, చెవులుండి వినవు, కళ్ళుండి చూడవు మనం చదువుతాం. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. జీవము గల దేవుడు, నిరంతరము జీవించుచున్నవాడు, సర్వ యుగముల్లో రాజైన వాడు, సమస్తము చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందని మనం గ్రంథంలో చదువుతాం. కాబట్టి ఆయన తన పిల్లలకు ఆయన మేలు చేయకుండా ఉండడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించు. ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనం ఆయనతో గడుపుట, ఆయన పైన ఆధారపడుట, ఆయనకు మొరపెట్టుట, ఆయనకు సరెండర్ అయి జీవించటకు మనం నేర్చుకోవాలని ప్రభు వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తుండగా అలాంటి ప్రార్థన మనకు నేర్పించమని ప్రభువుని అడుగుదాము. అలాంటి ప్రార్థన చేయుటకు మన జీవితాల్లో సమర్పించుకున్నాం. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్న ప్రభు కూడా వందనాలండి. దేవుడే ఈ వాక్యాన్ని జీవించను కాక. మరి 7 నిమిషాలు ఉంది, ప్రార్థన చేయాలా? మీరు ఎవరైనా కంటిన్యూ చేస్తారా? ఎలాగమ్మా?